వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మిమ్మల్ని గతంలో ఉంచడానికి అసలు మొదలు లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు చేయాలనుకున్న పనిలో మీకు తెలియాల్సిన నిజాలేంటి, మిమ్మల్ని తలకిందులు చేసేయాలని మీ జీవితాన్ని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల వల్ల వాళ్ళ జీవితం అనేది ఎటు వెళ్తుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మిమ్మల్ని గతంలోంచి ప్రయత్నం చేస్తున్నారంట. ఆ ప్రయత్నం వల్ల ఏంటి అంటే ఒక ఫ్రేమ్ కట్టేయచ్చు, ఒక ఫ్రేమ్ కట్టేసి బ్లాక్ అండ్ వైట్ని కలర్ఫుల్గా చేసేసి అందరికీ చూపించేసి మీ లైఫ్లో మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకి రిలేషను, తర్వాత లైఫ్ ఏది లేకుండా చేసేయాలి, ఆపేయాలి అన్న పనికి అసలు మొదలే లేదు. వాళ్ళు ఫ్రేమ్ కట్టడానికి చూస్తున్నారన్న విషయం కూడా తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రేమ్కి 4 సైడ్లు ఉంటే 3 సైడ్లు మాత్రమే కట్టారు, ఇంకో సైడ్ కట్టడం మర్చిపోయారు. అది ఎవరు అంటే అక్కడ ఫ్రేమ్ కట్టడానికి పూర్తిగా పర్మిషన్ లేదు ముందు. ఓకేనా, వాళ్ళు ఎవరు చూడట్లేదు అనుకున్నారు. మీ విషయంలో వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు, బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీరు చెయ్యంది వక్రీకరించి లేదా చేసింది వక్రీకరించి ఇంకొకరికి ఏ విధంగా అయితే చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని తప్పు పడతారో, వేలెత్తి చూపిస్తారో ఆ విధంగా మిమ్మల్ని చూపించి మీ జీవితంలో ఒక అందమైన పేజీ లేకుండా చెయ్యాలి అనుకున్నారు. చాలా పకడ్బందీగా అన్ని సమకూర్చుకున్నారు, ఫ్రేమ్లు కూడా కట్టేశారు ఆల్మోస్ట్. ఇంకా ఎవరైనా అడ్డుగా తప్పుకుంటే ఇంకెవరు సమాధానం చెప్పకపోతే కంప్లీట్గా ఇంకా ఫ్రేమ్ కట్టేద్దరు అనమాట. ఓకేనా, బట్ ఏం జరిగింది అంటే వీళ్ళంతా కూడా ప్లాన్ బాగానే చేశారు, కానీ అందరి కళ్ళు కప్పేసి దేవుడి కళ్ళు కప్పలేకపోయారు. మీ ప్రొటెక్టర్ ఎవరైతే ఉన్నారో, మీ డివైన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళు కప్పలేకపోయారు. కాబట్టి వాళ్ళు చూశారు కదా ఏం జరిగిందో, అసలు నిజమేంటో వాళ్ళకి తెలుసు కదా. సో ఫ్రేమ్ కట్టే అవకాశం లేకపోయింది వాళ్ళకి. హైయెస్ట్ కార్డ్ కొట్టి పడేశారండి. మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మీ క్యారెక్టర్ని బ్లేమ్ చేయడం, మీకు మొదలు లేకుండా చేయడం, లేదా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా చేయడానికి ట్రై చేయడం. ఇద్దరి విషయంలో జస్టిస్ కన్ఫామ్. వాళ్ళకి జరగాల్సినవన్నీ జరుగుతాయి, మంచి చెడులు జరుగుతాయి, వాళ్ళు వెళ్ళాలనుకున్న స్థానానికి వాళ్ళు వెళ్తారు, అదే జస్టిస్. ఈ లైఫే వాళ్ళకి జస్టిస్ అండి. కొన్ని జన్మల తర్వాత, ఆల్మోస్ట్ 11 జన్మల తర్వాత వాళ్ళకి ఈ లైఫ్ వచ్చింది. ఈ లైఫ్లో వాళ్ళకి ఇచ్చిన ప్రతి అవకాశము, వాళ్ళు నేర్చుకుంటున్న ప్రతి పని వాళ్ళకి గిఫ్టే. ఓకేనా, వాళ్ళు నేర్చుకుంటున్న ప్రతిదీ వాళ్ళకి గిఫ్టేనండి. కొన్ని జన్మలుగా వాళ్ళు ఏదైతే చెయ్యాలి అని వాళ్ళ పరిస్థితుల ద్వారా కానీ, వాళ్ళు చెయ్యలేక కానీ, ఎకనామికల్గా కానీ లేదా ఎమోషనల్గా కానీ వాళ్ళు చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చిందో అలాంటి పనులన్నీ జన్మలో చేస్తారు. ఓకేనా, సో వాళ్ళ ప్రయాణాన్ని ఆపలేరు. వాళ్ళని ఫ్రేమ్ కట్టాలన్న ఆలోచనని మానేయండి. పిల్లి కళ్ళకి గంతలు కట్టుకొని లేదా కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడట్లేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేయడం ఆపేయండి. ఇక్కడ నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తుంది, నేను మాట్లాడగలను, నేను చెప్పగలను అని ఏదైతే చెప్తున్నారండి, ఏంజిల్సే చెప్తున్నారు, అమ్మవారే చెప్తున్నారు, వరాహమ్మవారే చెప్తున్నారు. మీరు ఎవరిని కొలుచుకుంటే వాళ్ళండి. ఓకేనా, అమ్మవారు ఫెమినైన్ ఎనర్జీ, ఒక స్త్రీ రూపం. సెలబ్రేషన్ లేకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంది జరగలేదు. అనుకుంది ఒక మేల్ పర్సన్ అండి, యంగ్ పర్సన్. ఫెమినైన్ ఎనర్జీ విషయంలో 100% రౌండ్ అప్ చేసేయాలి. ఓకేనా, ఫ్రేమ్ చేయాలి. గడ్డం ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. గడ్డం పట్టుకొని బతిమాలాలి. అనుకుంది జరగదు. పార్ట్నర్ విషయంలో అన్యాయం చేయలేరు. ఈ మేల్ పర్సన్ ఇక్కడ సిబ్లింగ్ విషయంలో కావచ్చు, ఓకేనా, ఇంట్లో పెద్దవాళ్ళ విషయంలో, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళ విషయంలో ఏదైతే చేయాలని చూస్తున్నారో దానివల్ల వాళ్ళకి ఒక చేతులు ఒక 4 వేళ్ళు ఉంటాయి కదా, ఈ 4 వేళ్ళకి ఫ్రాక్చర్ అవుద్ది. ఓకేనా, సక్సెస్ లేకుండా చెయ్యాలి అని చూస్తే 4 వేళ్ళకి ఫ్రాక్చర్ అవుద్దండి.
వాళ్ళు వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ దాంట్లో దెబ్బ తగులుద్ది, లేదంటే మొత్తానికి బ్రేక్ అవుద్ది. హ్యాండ్కున్న బోను బ్రేక్ అవుద్ది వాళ్ళ విషయంలో వాళ్ళు అతి కనుక చేస్తే. అవకాశాలు వెతుక్కుంటున్నారంట. లెటర్ బి ఉన్న పర్సన్ టైం కోసం చూస్తున్నారంట. అమ్మవారి పర్మిషన్ లేదండి. ఓకేనా? స్టక్ అయ్యేలాగా చేయలేరు, అస్సలు చేయలేరు. ఓకేనా? గొడవ పెట్టుకోలేరు. చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు, చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, వెయిట్ ఫర్ మిరాకిల్. మీ లైఫ్లో మిరాకిల్స్ జరిగే టైం అండి ఇది. మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతుంది. ఓకేనా? సో మిరాకిల్స్ని ఎవరు కూడా ఆపలేరు. అండ్ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దానివల్ల వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోద్దండి. హోలీ స్పిరిట్ రివర్స్ అయిపోతుంది, రివర్స్ అయిపోయింది. కొంతమంది విషయంలో రివర్స్ అయిపోయిందండి. వాళ్ళు చేసిన చెడ్డ పని రివర్స్ అయిపోయింది. అండ్ మంచి పని చేసిన వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా వచ్చింది. సేమ్ టైం జస్టిస్, జడ్జిమెంట్, కర్మ లెసన్స్ చాలా హెవీగా అనుభవించారండి. చాలా హెవీగా అనుభవించారు. కర్మ లెసన్స్ లెర్న్డ్. తప్పు చేస్తే దాని యొక్క కర్మ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారంట వాళ్ళని. అప్పుడు అర్థమైంది వాళ్ళకి వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటి అనేది. ఫియాన్సీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఆపలేరండి. ఎగరాలి, ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, అలాంటివి ఏమీ జరగవు. అవకాశంగా తీసుకోవాలని చూడడానికి ఒక హ్యాండ్ ఏదైతే ఉందో అది ఫియాన్సీ విషయాలు ఆపలేరండి. ముందు అసలు ఆపడానికి పర్మిషన్ లేదని ఏంజల్ చెప్తున్నారు. ఓకేనా? ఛాన్స్ లేదండి. దారి చూసినా సరే ప్రయోజనం లేదు, ఆపడానికి అవకాశం లేదు. ఇంటా బయట కూడా మీరు బ్యాలెన్స్ అయిపోతారండి. ఎస్, మీరు చేస్తున్న పనిలో మీ విషయంలో న్యూ బిగినింగ్ అంట. ఇంకెలాగైనా సరే క్రియేట్ చేసేయాలి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. జైలుకి వెళ్తారండి. ఇక్కడ ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ కూడా జైలుకి వెళ్తారు. ఇక్కడ లైఫ్ మీకు అగైనిస్ట్ కాదు. ఓకేనా? మీ విషయంలో ఎంత క్రియేట్ చేయడానికి ట్రై చేసినా, ఎంత బాధ పెట్టడానికి ట్రై చేసినా ఇక్కడ లైఫ్ మీకు అగైనిస్ట్గా కాదు. లైఫ్ మీకోసం ఉంది. ఓకేనా? ఇక్కడ లైఫ్లో మీరు కష్టాలు తెలుసుకొని, ఓకేనా, అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న మనుషుల్ని ఎదుర్కొని నేర్చుకొని నిలబడాలి. పరీక్షలు అలాగే ఉంటాయి, కఠినంగానే ఉంటాయి. ఆ పరీక్షలో నెగ్గావా జీవితంలో నిలబడతావు, లేదా జీవితం అక్కడికే సమాప్తం అయిపోద్ది. ప్రతి క్షణం ఉండొచ్చు పరీక్ష. నెగ్గాలి, నెగ్గగలిగితేనే ఉంటావు. ఓకేనా? సో ఇక్కడ మీ విషయాల్లో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అని పక్కన పెడితే ఇప్పుడేంటి, భవిష్యత్ ఏంటి అనేది ముఖ్యం. ఓకేనా? ఇప్పటి వరకు ఎవరో చేసిన దానికి, ఎవరో చేయమన్న దానికి బాధపడింది చాలు. ఎందుకంటే ఎవరు చేపిస్తున్నది నిజమైతే అది ఒక అనుకున్నట్టుగా కాకుండా వేరే వాళ్ళు కావాలని చేపిస్తున్నారు అని అంటే అది వాళ్ళ కర్మ, చేసిన వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఇందులో మీ తప్పేం లేదు. ఓకేనా? ఇక్కడ లైఫ్ మీకోసం ఉంది. జరిగిన అన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి, మీకు సమాజం అంటే ఏంటో తెలిసేలా చేయడానికి, మీకు లోకజ్ఞానం వచ్చేలా చేయడానికి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.